అన్న లోకల్గా మీ మీద ఒక 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అన్న ఎక్కువ ఉండడు నియోజకవర్గంలో, లోకల్ పబ్లిక్తో అంతగా మమేకం అవ్వడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే తుంగతుర్తిలో నేనున్నది చాలా తక్కువ. నేను పుట్టింది తుంగతుర్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మనం ఎట్లా అడ్రస్ రాసుకున్నామో, నీ నియోజకవర్గం ఏంటంటే నా ఊరితో పాటు నేను తుంగతుర్తిలోనే పుట్టి పెరిగి ఉన్నోని. అది ఎస్సీ అయిన తర్వాత మా ఊరు సూర్యాపేటకు పోయింది, పూర్తి మండలం సూర్యాపేటకు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. కానీ మా నాన్నగారి పూర్వీకులంతా కూడా తుంగతుర్తి నియోజకవర్గం. నేను చదివింది తుంగతుర్తిలో, మీన్స్ నూతన్కల్. నేను ఫస్ట్ టైం టికెట్ తీసుకొచ్చిన నేను లోకల్ అని నాకు ఇచ్చిండ్రు. కానీ తుంగతుర్తిలో కాదు, సూర్యాపేటలో ఉండడమే 20 years నుంచి లేను. ఎప్పుడు 2004 నుంచి 92 నుంచి హైదరాబాదే, కానీ 24 నుంచి మూమెంటంలో ఉండబట్టి పూర్తిగా కంప్లీట్గా ఇంటికే మా అమ్మనే మర్చిపోయిన ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను చూడరా బాబు అంటు. తర్వాత మా డాడీ 2011లో చనిపోయింది. అప్పటి నుంచి కూడా అసలు ఇంటి వైపు కూడా తక్కువే, ఇల్లు కూడా. నేను తుంగతుర్తికి పోయేది కానీ ఇంటికి పోకపోయేది, కాన్స్టిట్యున్సీకి పోయేది కానీ ఇంటికి పోకపోయేది. నా నా కార్యక్షేత్రం ఏంటో తుంగతుర్తి. 2014 to 18 దాకా. 18 ఓటమి తర్వాత చాలా తక్కువ, 10-12 సార్లు, అది కూడా అకేషనల్గా. దానికి కారణాలు 2. ఒకటేమో అంతర్గతంగా ఉండే అంశాలు, రాజకీయ అంశాలు, వాటిలలో నేను జొరబడను. తర్వాత అక్కడ ఇసుక పంచాయతీ ఒకటి ఉంటుంది, నేను ఈ పనికిరాని పంచాయతీలలో చెడ్డ పేరు వచ్చింది కొంచెం. వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ నేను వాడు ఎవడో వచ్చిన కూడా నేను తిట్టి పంపిస్తే ఎవడన్నట్టు వస్తే సరే, అది ఒకటి, అది కూడా చెప్తా. కానీ ఇప్పుడు ఇక్కడ దామోదర్ రెడ్డి గారు చీఫ్ గార్డియన్ ఆడ తుంగతుర్తికైనా సూర్యాపేట ఉన్నా కూడా వారు ఉన్నారంటే 90% ప్రొటెక్షన్ ఉంటుంది. అటువైపు ఫస్ట్ టైం వెంకటరెడ్డి గారు, ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, తర్వాత వెంకటరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత వీళ్ళిద్దరు జైంట్స్. మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ అకామిడేట్ అవుతారు జనం. నాకు వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి ఫ్యామిలీతోని దామోదర్ రెడ్డి ఫ్యామిలీతో సఖ్యత ఉండాలంటే నేను వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయద్దు. ఇది నా పాలసీ ఎప్పుడు కూడా. కాకపోతే ఇటుంటే ఇటు, ఇటుంటే ఇటు కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఎటు ఉండకుండడం వల్ల నువ్వు ఎటు లేవని పోయింది నాకు. 18 తర్వాత కొంచెం అది ఎక్కువైంది. సో అమ్మ నేను తుంగతుర్తి సందులనే నా రాజకీయ జీవితం అయిపోయేటట్టుంది, ఎంత న్యూట్రల్గా ఉంటే అంత మంచిదని నేను సెట్ బ్యాక్ అయినా. కాబట్టి అందుకనే చాలామందికి ఏంటంటే తుంగతుర్తిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దొంతి మాధవరెడ్డి గారు ఉంటారు ఏడ నర్సంపేట, ఎవ్రీ డే ట్రాన్సాక్షన్స్ విత్ పీపుల్ ఓన్లీ, ఆయన బిజినెస్ పీపుల్. అట్లా నేను చాలా మందిని చూస్తా. అఫ్ కోర్స్ ఉత్తమ్ గారు ఇంత బిజీగా ఉన్నా, బట్టి గారు ఇంత బిజీగా ఉన్నా, వాళ్ళు కాన్స్టిట్యున్సీతో ర్యాప్ ఉంటుంది. నేను కాన్స్టిట్యున్సీకి ఒక రకమైన ప్రిన్స్ నేను అంతే. అంటే యువరాజు లాగా ఇటు విలేజ్ అన్నట్టు వాళ్ళ ఇప్పటికీ అంతే. సామ్యుల్ గారు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు సామ్యుల్ గారు ఉన్నా నా దగ్గరికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా వస్తారు అంతే. నువ్వు చేయాల్సిందే అంటారు, చేయగలిగినవి చేస్తాం. అది ఎమ్మెల్యేని కాదని చేయను. యు గో విత్ అవర్ ఎమ్మెల్యే ఓన్లీ. ఎందుకంటే నేను అక్కడ ఇప్పుడు ఒక అతిథిని, విశిష్ట అతిథి లాగానే ఉండాలి. ఎందుకంటే నా కొరకు వాళ్ళు ఆస్తులు అమ్ముకుండ్రు, నా కొరకు వాళ్ళు కొట్లాడినరు, నా కొరకు నేను ఎవరో తెలియకుండా కూడా నాకు ఓట్లు వేసిండ్రు, వేయించిండ్రు, సెకండ్ టైం నన్ను గెలిపించిండ్రు. నాకు తుంగతుర్తితో ఉండే సంబంధము అది జనరల్ కానీ ఎస్సీ కానీ రేపు ఏదైనా ఒక మమ్మీకి కొడుకు ఉండేది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నేను పుట్టిన తుంగతుర్తి అయినప్పుడు నాకు తుంగతుర్తికి ఉండే బంధము అమ్మకు కొడుకు ఉండేది. కాబట్టి నేను ఆ మీటింగ్లో కూడా అదే చెప్పిన. ఈరోజు ఎస్సీ కాబట్టి అది కాన్స్టిట్యున్సీకి నేను గతంలో పోటీ చేసిన కాబట్టి బాధ్యత, రేపు అది జనరల్ కాగానే వాళ్ళ బాధ్యత అని ఉండదు, నా లైఫ్ టైం బాధ్యత ఉంటుంది. ఎందుకంటే దట్స్ ఇట్. అమ్మని నువ్వు ఎప్పుడు కూడా వదిలేసిన బంధం వదిలిపోదు అట్లా. దాన్ని కొంతమంది వేరే అర్థం చేసుకుంటారు. ఇసుక విషయానికి వచ్చినప్పుడు ఇసుక అనేది ఎప్పుడైతే రాజకీయ నాయకుని లైఫ్లో వస్తుందో వాని బతికి ఇసుకే.
ఒక రకంగా ఎంతమందిని చూసావు, అవును, జగన్ అక్కడ ఒక రకంగా ఇబ్బంది పెట్టింది కూడా ఇసుక. ఇసుకనే, అవును. ఆ కాంట్రాక్టర్లు నాకు దగ్గరికి వచ్చినా కూడా రానియకపోయేది. ఉమ్, సార్ అందరికి ఇట్లా చేయాలనుకుంటున్నాం సార్, మీకు చేయాలి సార్ అంటే నో. రేపు నేను ఇసుక కోసం ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినప్పుడు ఉమ్, నా గొంతు లేవదు. అవును, అంతేగా. నువ్వు వాళ్ళ గురించి ఇదని కాదు, అప్పుడు కూడా నువ్వు లేపలేదు అనేది కంప్లైంట్. లేపలేదు. అంటే గాదర్ కిషోర్ తో నీకున్న బంధం గురించి చాలా రకరకాల పుకార్లు గాదర్ ఉన్నాయి. కిషోర్ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే నా ప్రత్యర్థి కాదు, నా శత్రువు కాదు. ఉమ్, ఎందుకంటే నన్ను ఓడగొట్టింది తను కాదు, Right. గెలిచింది తను కాదు. అవును. ఎవరు అవును. ఓడింది కొట్టింది ఎవరు గెలిచింది నాకు తెలుసు. అందులో మనోడు నా జూనియర్ మూమెంట్లో కూడా. అక్కడ లోకల్ రాజకీయాల్లో కొంత అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉండేవి. ఓకే. నా టార్గెట్ XYG వాళ్ళే. వాళ్ళు ఎవరు మనకు శత్రువుగా ఉండడానికి ప్రయత్నం చేసిర్రు, ఎవరు ప్రత్యర్థిగా చేయడానికి చేసిర్రు నాకు తెలుసు. ఉమ్, కాబట్టి పాపం తన ఇప్పుడు కిషోర్ నన్ను కూడా లాభం లేదు. ఓకే. ఇప్పుడు కేసీఆర్నే ఈడ వదలని దయాకర్ కిషోర్ని ఎందుకు వదులుతాడు? అదే కదా ఇప్పుడు సమస్య. ఎందుకు అక్కడ వదిలాడు? లోకల్ లీడర్షిప్ 2-3 లేయర్లు ఉండి చాలా గట్టిగా వాళ్ళు చేసిండ్రు. ఉమ్, ఆ సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దయాకర్ రెస్పాండ్ కాలేదనే విమర్శ కూడా ఉండే. yes. కానీ లోకల్ పాలిటిక్స్ కలిగం పులిగం ఉన్నాయి. ఎక్కడ Okay. వేరు ఏడ ఉందో, ఇక్కడ ఏడ ఉందో, ఏడ ఇట్లా ఇట్లా Okay, ఉంటుండే. okay, okay. కాబట్టి కొంచెం దాంట్లో గుంబనంగా ఉండడం వల్ల ఈ విమర్శలు వచ్చినాయి. Right. బట్ నా దృష్టిలో సోబర్గా నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా. రైట్. ఒక రకంగా ఇసుక వల్లనే ఆ కాన్స్టిట్యున్సీ నాకు కాకుండా పోయింది. yes. నిజం. ఈ మైనింగ్ కాన్స్టిట్యున్సీ మీద ప్రతి ఒక్కళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అవును, అవును. ఇల్లందు లాంటి, సత్తుపల్లి లాంటి ఎక్కడైతే ఏ తరహా ఖనిజాలు ఉంటే అవి మన నిధుల వేటలో ఉన్నట్టుంటే ఉంటది, అవును, అవును. నాకెందుకు అది కూడా మళ్ళా రేపు నేను పోతే ఇదే ఖచ్చితంగా ఇసుక బుర్ర అంటారు, అవును, అవును. వస్తుంది. కాబట్టి నేనెంత నిజాయితీగా ఉంటున్నో నా ఆత్మకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా, కానీ కన్విన్స్ చేయలేము ఎవరిని అచ్చా, ఓకే. కదా. సో కరెక్ట్. క్లీన్ పొలిటీషియన్ అనే దానికంటే కూడా ఒక ఏమంటాం దాన్ని డెమోక్రటిక్ పొలిటీషియన్ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇవన్నీ మారిపోయినాయి. డబ్బు ఇప్పుడు ధనం ఒకవైపు, జనం ఒకవైపు. అవును. జనం కోసం ధనం, ధనం, ధనం కోసమే జనం. ఇప్పుడు ఈ ఇంధనం మనకు పనికిరా. దాంట్లో మనిషి అంటోడు లేడు, లీడర్ అంటూ నన్ను. ఇప్పుడు నేను జనం సొమ్ము తిన్నాను అనుకో బ్రదర్, అవును. నన్ను లీడర్గా చూస్తారా? ఏంద్రా ఓసారి అయిపోయిగా. ఎమ్మెల్యే అండి ఏ చేసిండు, ఖతం కొడుకు అసలు. మస్తు వేసిండు అంటారు. సో అట్లా కాకుండా కొంత ఏదో చేంజ్ కొరకు ప్రయత్నం చేసే దాంట్లో మనలాంటి వాళ్ళమే ఉండాలిగా. అంతే కదా. వండర్ఫుల్. మీ మాటల్లో నాకు కొంచెం టచ్ అవుతుంది. సూపర్. రైట్ అన్న, ఏంటి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? బాగా ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది గవర్నమెంట్. కానీ కాన్స్టాంట్గా ఉంది నాకు తెలిసి. అంటే ఈ మీడియాలో వస్తున్న కథనాలన్నీ కూడా వార్తల బేస్డ్ కదా. అవును, ప్రతిపక్షాలు విమర్శిస్తూనే మీరు వేస్తారు. అవును. ఆ విమర్శలు చూసి అమ్మో ఏదో అయిపోతుందనేమో జనం అనుకుంటారు. కానీ మన టార్గెట్ జనం. ఇప్పుడు ఈరోజు గిట్లా ఉంటే 1,79,000 కోట్ల రూపాయలు దావోస్లో మనకి ఇలా పెట్టుబడులు వచ్చినాయి. రికార్డు నాకు తెలిసి దేశంలోనే ఏ రాష్ట్రంకి అంత రాలేదు. తెలంగాణ కాదు, ఏపీలో ఎప్పుడు లేదు. ఏపీలోగా అసలు దేశంలోనే అవన్నీ వస్తాయా? డెఫినెట్గా. అమెజాన్ అనేది సరే అఫ్ కోర్స్ మనకు దాని మేజర్ సెంటర్స్ 2-3 ఉన్నప్పుడు కూడా వాడు ఇప్పుడు సౌత్ ఏషియాలో హైదరాబాద్ని టార్గెట్ చేసుకుంటూ 60,000 crores. అవును. వీళ్ళు సన్ సోలార్ వాళ్ళు దాదాపు నాకు తెలిసి 45,000 crores. అవి రెండే మీకు 1 lakh crores దాటిపోయింది. మిగతా అన్నీ కూడా ఒక 10,000 crores. ఈ 4th సిటీ అనేది AI సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో పాటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తున్నాం. కాబట్టి పొటెన్షియల్ హైదరాబాద్ రేపటి రోజున ఇండియా ముఖ చిత్రంలో హైదరాబాద్ని తీసేసి ఏ వ్యాపారం చేసే స్థితి రాదు. మనకు అమరావతి కూడా డెవలప్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున అది కూడా డెవలప్ అవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇంటెన్సివ్ కంపెనీస్ హైదరాబాద్ను తప్పితే వేరే మార్గం ఎంచుకోవడానికి లేదు. ఇప్పుడు డేటా సెంటర్స్ అన్నీ ఎందుకు హైదరాబాద్కి వస్తున్నాయి? ఇప్పుడు టాటా వాళ్ళు ఇన్నే పెట్టాలనుకుంటున్నారు, బిర్లా వాళ్ళు ఇన్నే, అంబానీలు ఇన్నే. అంబానీలు ఎమ్మడి పెడతా ఉన్నారు మా డేటా సెంటర్కి ఇవ్వమని, అదాని కూడా ఇవ్వమంటుండ్రు. ఇప్పుడు మనం దామగుండంలో ఇప్పుడు చూడు నావీది డేటా సెంటర్ పెట్టినాం. అది రాడార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుండం నుంచి పోదు. అంటే ప్లేస్ వైజ్గా కూడా పొటెన్షియల్ ప్లేస్ ఇది.
డక్కన్ ప్లేట్ అనేది ఒక వరం. అద్భుతం. ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలో ఉన్న ఒక 2-3 ప్లేస్లలో అవును. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేట్. సేఫెస్ట్. సో దానివల్ల హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నాయి. ఇక పథకాలు వాటికి సంబంధించి 6 గ్యారెంటీల గురించి చెప్తా ఉంటారు వాళ్ళు మనోళ్ళు. 6 గ్యారెంటీలో 2-3 ప్రధానమైనవి మిగిలి ఉంటాయి. ప్రత్యేకించి ఈ 2500 మహిళలకు కానీ, స్కూటీస్ కానీ, రైతు భరోసా అయితే అయిపోద్ది. మహిళలకు సంబంధించిన అంశంలోనే రావాల్సి ఉంది. వచ్చే ఫినాన్షియల్ ఇయర్ నుంచి మనకు రెవెన్యూ రిసీట్స్ పెరుగుతాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం అయ్యేసరికి మనం ఒక 22,000 కోట్లు ఇప్పటికే పే చేసినాం.